నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మనం చాలా సందర్భాలలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. సహజీవనం తప్పు లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం, దానివల్ల కలిగే ఇబ్బందులు, ఇతరత్ర విషయాల గురించి. అయితే ఇప్పుడు సహజీవనంలో కూడా భాగస్వామిపై వేధింపులకు గురి చేస్తే పలు సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయి, క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని చెప్పింది కోర్టు. ఏం చెప్తారు? ఇప్పుడు మనం చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి సహజీవనాల మీద. సుప్రీంకోర్టు సహజీవనం తప్పు కాదు, ఇద్దరు మేజర్ల మధ్య సహజీవనం తప్పు కాదు అని ఇస్తూ దాని కింద ఇంకా 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 ఉన్నాయి ఎనెక్సర్స్. అవి చూసుకోవట్లే చాలామంది. అసలు సహజీవనానికి అర్హతలేంటి, ఎవరు అర్హులు సహజీవనం చేయటానికి అంటే, భార్యగా అది ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వారు మరే సహజీవన బంధంలో కానీ ఏ వివాహ బంధంలో కానీ ఉండకూడదు. వివాహ బంధం అంటే అందరికీ తెలిసిందే, పెళ్లి ద్వారా. అది హిందూ వివాహ చట్టం ప్రకారం కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ వివాహ చట్టం ప్రకారం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక వివాహ బంధంలో వాళ్ళు ఉండగా వాళ్ళు ఇంకొకరితో, అది స్త్రీలైనా పురుషులైనా, వారితో సహజీవనం చేయడానికి వీల్లేదు. మరి సరే, పెళ్ళంటే అందరికీ తెలిసిందే. ఈ వివాహ చట్టాలు, మతాచారాల ప్రకారం వివాహ చట్టాలు అంటే అందరికీ అర్థమైపోయింది. అసలు సహజీవనం అంటే ఏంటి అంటే, మేజర్లైన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా, వారు వయసులో పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, వారిద్దరూ కలిసి ఉందాము అనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో పెళ్లి చేసుకుందాము అని అనుకుని ఇప్పుడు కలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వారిద్దరూ సమాజానికి ఎలా కనిపించాలి అంటే, భార్యాభర్తల మాదిరిగా నడుచుకుంటున్నారా లేదా, అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళని చూసిన వాళ్ళు వీళ్ళు భార్యాభర్తల్లా ఉన్నారే, భార్యాభర్తల్లాగా మలుసులుకుంటున్నారే అంటే, కలిసి ఫంక్షన్లకు వెళ్ళటము, ఒకే ఇంట్లో ఉండటము, ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు కూడా ఇద్దరూ కలిసి ఇల్లు అద్దెకి తీసుకోవటము, ఒకవేళ ముందు ఒకరు అద్దెకి తీసుకున్నా కానీ రెండో వారు వచ్చి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇద్దరు కనీసం 6 నెలలు ఒక ఇంట్లో ఒకే రూఫ్ కింద ఉన్నట్లుగా ఉంటే, అంటే మధ్య మధ్యలో బయటికి వెళ్ళరని కాదు, అలా ఈ ఉద్దేశంతో ఉంటే గనక దాన్ని సహజీవనం కింద పరిగణిస్తారు. సరే, మనం ముందే చెప్పుకున్నట్లు సహజీవనానికి ఎవరు అర్హులు అనేది, మేజర్లు అయి ఉండాలనేది ఒకటి, వాళ్ళు ఇంకో పెళ్లి బంధంలో ఉండకూడదు అనేది ఒకటి. ఈ రెండిటి ప్రకారంగా చూసుకుంటే వారు కలిసి ఉంటే గనక దాన్ని సహజీవనంగా పరిగణిస్తారు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. పెళ్ళైన హస్బెండ్ కావచ్చు, పురుషుడు కావచ్చు, పెళ్ళైన వైఫ్ కావచ్చు, ఇది సహజీవనం కాకపోవచ్చు, బట్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా, వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నా అదే తప్పుగా పరిగణించబడట్లేదే. కాదు. ఇప్పుడు పెళ్లి చాలా మంది అనుకుంటున్నారు కదా, ఇలా పెళ్లి అంటూ అయ్యింది అంటే వాళ్ళు ఏదన్నా ఒక జస్ట్ స్నేహాలు, లేకపోతే ఎప్పుడైనా ఇప్పుడు ఏమంటారు, వివాహేతర సంబంధాలు కూడా తప్పు కాదు అని కూడా ఇచ్చారు. వివాహేతర సంబంధం వేరు, సహజీవనం వేరు. ఇప్పుడు వివాహేతర సంబంధంలో వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నట్లుగా ఉండదు. వివాహేతర సంబంధం అంటే ఆ టైంకి వాళ్ళు కలుసుకున్నారా, ముచ్చట్లు పెట్టుకున్నారా, వచ్చారా అన్నట్లు ఉంటుంది. కానీ పర్టికులర్గా ఒకే ఇంట్లో ఉంటూ ఒకే రూఫ్ కింద, ఇప్పుడు మామూలుగా ఒక కుటుంబం అంటే ఏంటండి, భార్య భర్త, పిల్లలు రాకముందు వాళ్ళిద్దరూ న్యూలీ మ్యారీడ్ కపుల్ అంటారు, లేదా ఇంకోటి ఏదైనా, వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా సంబోధిస్తారు. వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు. అలాంటి ప్యాటర్న్లోనే ఉండాలా వీళ్ళు కూడా. అంటే ఇల్లు అద్దెకి తీసుకొని ఇద్దరు కలిసి అన్నా తీసుకోవచ్చు, ముందొకరు వెనకొకరైనా తీసుకోవచ్చు, రెండో వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, ఈ మధ్య కాలంలో పీజీస్ ఎక్కువైపోయాయి ఇలా ఉండడానికి. అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండి రిలేషన్ లో ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది? వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కాకపోతే ఒకరితోనే సహజీవనంలో ఉండాలి. ఇదే సహజీవనం నలుగురితో చేస్తానంటే కుదరదు. అంటే ఒకే సమయంలో నువ్వు ఒకరితోనే సహజీవనంలో ఉంటూ వారిపైన కేసు పెడితే నడుస్తుంది. అర్థమైందండి? అంటే ఏదైనా ఒకరు ఒకరే, ఒకరికి ఒకరే.
ఎప్పుడన్నా కలిసి సినిమాకి వెళ్ళారా? ఎప్పుడన్నా ఏదన్నా కలిసి ఫంక్షన్కి వెళ్ళారా? లేకపోతే ఎప్పుడన్నా వీళ్ళింటికి వాళ్ళు వాళ్ళింటికి వీళ్ళు వెళ్ళారా? అది లెక్కలోకి రావు. వీరు ఒక కుటుంబము అన్న ఫీలింగులో ఉండాలి వాళ్ళు. అయితే సరే, ఇలా ఉన్నవాళ్ళు, ఇంతకుముందు సహజీవనంలో ఉన్నవాళ్ళు గృహహింసా చట్టం వేసుకోవచ్చు, అంటే డీవీసీ వేసుకోవచ్చు. ఈ డీవీసీలో మెయింటెనెన్సు ఇవి కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఉంది. డీవీసీ వరకునే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏమైంది అంటే, ఎవరో ఒక మహిళ కోర్టును ఆశ్రయిస్తే ఆవిడకి ఏం తీర్పు ఇచ్చారు? ఆవిడ 498 పెట్టింది. మామూలుగా 498 చల్లదంటారు కదా. అసలు 498 అంటే ఏంటి? ఇప్పుడు అత్తగారింటి దగ్గర నుంచి అత్త మామలతో కానీ, మరుదులతో కానీ, వాళ్ళ పిల్లలతో కానీ, లేకపోతే అత్తవారింటి వాళ్ళే అయితేనే 498 పెడతాం. మళ్ళీ డీవీసీ అంటే భర్త ఒక్కటే కాదు, కుటుంబ సభ్యులు కూడా వస్తారు. తండ్రి మీద పెట్టొచ్చు, తమ్ముడి మీద పెట్టొచ్చు, పెట్టొచ్చు. ఆ అమ్మాయికి పెళ్ళే అవ్వాలని కూడా ఏమీ లేదు డీవీసీ పెట్టడానికి. ఇప్పుడు వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న విషయం ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు అనుకోండి, అనుకుందాం. ఫ్యామిలీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియందే వాళ్ళు వేధించారని ఎట్లా పెడతారు? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటున్నారు, అది సహజీవనంలాగా కనిపిస్తుంది. ఆ బేసిస్లో ఆమెను కోర్టుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. 498 పెట్టండి అని అడిగింది. 498 పెట్టాలి అంటే, అమ్మ నీకు పెళ్లి కాలేదు కదా, అతని కుటుంబ సభ్యుల మీద పెట్టడానికి వీల్లేదు అనేవాళ్ళు ఇంతకు ముందు. అయితే కనుక అంటే ఇప్పుడు కుటుంబస్తులకు వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారని తెలిసి వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళ మీద కూడా వీళ్ళు పెట్టచ్చు, 498 పెట్టొచ్చు. లైక్ అంటే పెళ్ళి అయితే ఎటువంటి సెక్షన్స్ ఉంటాయో అన్ని సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఒకప్పుడు అసలు ఇప్పుడు మనకి హెరిడిటరీ ప్రకారం వచ్చే ఆస్తుల మీద హక్కులు ఉండేవి కాదు. ఇప్పుడు వాటిపైన కూడా హక్కులు ఉన్నాయి. ఇప్పుడు లెజిటిమేట్ వైఫ్ అంటారు కదా, అంటే ఒక సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయిన భార్యాభర్తకి పుట్టిన పిల్లలు, వాళ్ళని లెజిటిమేట్ చిల్డ్రన్, చట్టబద్ధమైన పిల్లలు అనేవాళ్ళు. అలాగే వాళ్ళకి తండ్రి ఆస్తిలో ఏమైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ తండ్రి ఏమీ రాయకుండా చనిపోతే గనక తాతల ఆస్తి నుంచి హక్కు ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు అది కూడా వస్తుంది అని అంటున్నారు. అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం చూసారా. ఏది ఏమైనా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఈ చట్టాలు కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ కూడా, ఇంకొక మాట, అతనికి పెళ్ళయింది, భార్యతోనే ఉంటున్నారు, పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి వస్తాడు, అప్పుడప్పుడు అందరికీ తెలిసేలాగా వేరే ఆమెతో సహజీవనం చేస్తున్నారు. సో అప్పుడు కూడా ఈమెకి పిల్లలు పుట్టలేదు అని అనుకుందాం. అప్పుడు కూడా ఈ ఆస్తి, అంటే ఒకవేళ పిల్లలు ఉంటే తాతగారి నుంచి కూడా ఆస్తులు వచ్చేది లేదు అని అంటే, ఒకవేళ అత్తగారింటికి సంబంధించిన వాళ్ళు ఎవరిని ఇబ్బందులు పెడితే ఈమె కేసు వేసుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను మీకు ఏమని, సహజీవనంలో పెళ్లి బంధం ఉండకూడదు, ఇంకో పెళ్లి బంధంలో ఉండకూడదు అని. అసలు ఒక పెళ్లి బంధంలో ఉన్న తర్వాత సహజీవనంలో ఉన్నవాళ్ళు, ఈ భార్య గనక నా భర్త వేరే స్త్రీతో ఉంటున్నాడు, ఇప్పుడు ఆమె కేసు వేసింది అనుకోండి, అప్పుడు భార్యకి తెలుస్తుంది కదా, వేరే ఇంకొక ఆమె కేసు వేసిందంటే, అమ్మో నాకు తెలియకుండా ఇంత గ్రంథం నడిపిస్తున్నాడా నా భర్త అని చెప్పి ఆమె కేసు వేస్తే కనుక అది బైగమే అవుతుంది. కానీ ఆమె ఎట్లా కేసు వేస్తుంది? ఇప్పుడు ఇద్దరు మేషన్ల మధ్య ఏదన్నా రిలేషన్ ఉండొచ్చు. లేదు, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నాతోనే ఉండాలి, ఇంకొకరితో ఉండటానికి వీల్లేదు. నీకు కావాలంటే విడాకులు తీసుకో, అదే చెప్పేది చివరికి. అందుకే చాలా మంది తప్ప ఇతని మీద కేసు పెట్టడానికో లేకపోతే ఇతన్ని జైల్లో పెట్టడానికో అయితే లేవు కదా. ఇప్పుడు ఇతని మీదే కేసు పెడుతుంది, ఇతన్నే జైలుకి పంపిస్తుంది. అప్పుడే ఇప్పుడు బైగమి అంటే అదే కదా. ఇప్పుడు ఆమెని వేరే స్త్రీతో పెళ్ళయింది అంటే అది బైగమి కిందకు వస్తుంది. ఓకే, కానీ సుప్రీంకోర్టు ఇద్దరు మేజర్ల మధ్య శారీరక సంబంధం ఉండడానికి తప్పు కాదు అని సుప్రీంకోర్టే చెప్తుంది. వాళ్ళకి విడాకులు లేకపోయినా ఉంటారు, రిలేషన్ లో ఉంటారు. ఇది గనక మొదటి భార్యకి ఇబ్బందికరం అయితే గనక ఆమె అది క్రూయల్టీగా ఫీల్ అయితే గనక ఆమె విడాకులు కూడా విడాకులు వేసుకోవచ్చు. సదరు వ్యక్తి పైన కేసులు పెట్టడం లేదు కదా అంటున్నా నేను. పెట్టొచ్చు, అదే కదా. ఎలాంటి శిక్షలు పడతాయి? 3 సంవత్సరాలు అని చెప్తున్నారు. దానిలో
ఇప్పుడు 490 శిక్షలు అయితే పడతాయి. శిక్షలు అయితే పడతాయి 498. అదే ఆ మహిళను పెళ్లి చేసుకున్నట్లుగా ఏమి రుజువు చేయగలిగింది అనుకోండి, అది బైగమీ కిందకు వస్తుంది, అతను జైలుకి పోతాడు. ఓకే. ఇప్పుడు కానీ సమాజం ఏం చెప్తుంటది, ఇప్పుడు నువ్వు తండ్రే లేకుండా పోయాడు, సరిగా తండ్రి ఎలాగూ జైలు ఏదో వచ్చిపోతున్నాడు కదా, అవును. ఆ తండ్రిని ఏదో ఉంచొచ్చు కదా అట్లా, అవును. వాడి మీద కేసు పెట్టడం ఏంటి, ఆ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎలాగో పోతారులే, ఇలాంటి కథలన్నీ చెప్తూ ఉంటారు. వీళ్ళు కూడా నిజమే అనుకుంటారు. ఇంకొన్నాళ్ళు పోయేసరికి అక్కడ పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు వచ్చేస్తే ఇప్పుడు రేపొద్దున ఇతను సడన్గా చనిపోయాడు అనుకోండి, వాళ్ళు కూడా ఆస్తులకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఇవన్నీ ఏంటి అంటే అనవసరమైన జీవితాన్ని కాంప్లికేట్ చేసుకోదలుచుకుంటే ఇట్లాంటి వెధ వ్యవహారాల్లోకి దిగాలి. ఇన్ని డౌట్స్ వస్తాయి. అసలు ఇప్పుడు ఈ డౌట్లన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇలా చేస్తున్నారు కాబట్టి కోర్టులు కూడా ఇట్లా ఇస్తున్నాయి. అందుకని మన మన కుటుంబ వ్యవస్థ నిజంగా ఒక రకంగా చాలా చాలా సంక్లిష్టమైంది. అలాగే చాలా రక్షణ ఇచ్చేది కూడా ఈ వివాహ వ్యవస్థ. కానీ ఈ రక్షణ ఇచ్చేదానికి తూట్లు పడవటానికే ఇట్లాంటి తీర్పులు వస్తున్నాయి నన్ను అడిగితే. అందుకని అసలు ఒక భార్య ఒక భర్త, ఇప్పుడు ఏ అమ్మాయి అయినా మనం కొంచెం మాట్లాడుకోవాలమ్మా దీని గురించి సీరియస్గా. ఏంటి అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఇచ్చి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతనితో పెళ్లి ద్వారా కొంత ఆస్తులు తీసుకొచ్చుకుంటుంది. పోనీ కట్నం అనొద్దు మనం, ఆమె ఆస్తులు తీసుకొచ్చుకుంటుంది. ఆ ఆస్తులపైన ఇతను ఎంతో కొంత పెత్తనం చేస్తాడు. ఏదైనా మన పిల్లల కోసమే కదా, మన కోసమే కదా అని ఏవేవో చెప్తూ ఉంటారు కదా, సరే కంట్రిబ్యూట్ చేస్తుంది. ఏది ఇతని ఆర్థిక పరిస్థితి బాగుంటానికి కూడా ఈమె కంట్రిబ్యూట్ చేస్తుంది. హౌస్ మేకర్గా ఇల్లంతా చూస్తుంది. లేదు ఆమె జాబ్ చేసి ఆర్థికంగా కూడా అతనికి సపోర్ట్ ఇస్తుంది. అతని వంశాభివృద్ధి కోసం పిల్లలను కూడా కంటది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకరోజు వచ్చేసేసి నా భర్త ఇంకొక స్త్రీని నా ఇంట్లోకి తీసుకొచ్చి మనం ముగ్గురం కలిసి ఉందాము అని అంటాడని కానీ, లేకపోతే ఇంకో ఇల్లు తీసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఉంటారని కానీ ఏ భార్య అయినా అనుకుంటుందా? పోనీ ఇదే పని ఏ భార్య అయినా చేస్తుందని భర్త అనుకుంటాడా? అనుకోరు కదా. అనుకోకుండానే జీవితాలని సమర్పించుకుంటారు కదా ఒకళ్ళకొకళ్ళు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అతన్ని గనక విడాకులు ఇచ్చేసేసి ఫ్రీ చేసేసామనుకోండి, ఆమె చక్కగా ఇంకొక ఆమెతో సెటిల్ అయిపోతాడు కదా. మరి ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి, ఈమె పిల్లల పరిస్థితి ఏంటి? ఇట్లాంటి రక్షణ ఉంటుందనే కదా మనము పెళ్ళి అనే బంధంలో ఉండేది. అలా లేనప్పుడు అసలు పెళ్ళి ఎందుకు? మనం మామూలుగా చాలామందిని ముస్లిం సమాజాన్ని విమర్శించేటప్పుడు ఏం మాట్లాడుకుంటాము, అక్కడ ఆ మహిళకి ఏం భద్రత ఉంటుంది, అతను 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని వాళ్ళ మతంలో చెప్పారు కాబట్టి ఆ మహిళ ఎప్పటికైనా సరే అమ్మో నా భర్త ఎవరిని చేసుకుని వచ్చేస్తాడు అని అనుకుంటారు అని చెప్పి మనం ఆ మతాన్ని విమర్శిస్తూ ఉంటాము. ఆ మతం గురించి పాయింట్అవుట్ చేస్తాము. అలా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు కదా, ఈ ట్రిపుల్ తలాక్ ఏంటి అని మాట్లాడతాం. మరి ఇప్పుడు ఇచ్చిన ఈ తీర్పు హిందూ మతంలో వాళ్ళకి ఏమి రక్షణ ఇస్తున్నట్టు? అంతే. అందుకని మహిళల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, భర్తకి వేరే మహిళతో సంబంధం ఉంది అని తెలిసినప్పుడు ఆమె రియాక్ట్ అయ్యే విధానం వల్ల పెనం మెంచి పొయ్యిలోకి పడే పరిస్థితి వస్తుంది. అందుకోసం ఏంటి అంటే తీర్పులు చెప్పేప్పుడు కూడా ఎంతో కొంత ఇప్పుడు ఈ తీర్పు వల్ల నేను పెద్దగా నష్టం ఉందని అనుకోను. కానీ జనరల్గా సహజీవనాల మీద ఉన్న అపోహలు తీర్చడానికి మనం ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. రకరకాల డౌట్స్ ఇవన్నీ నేను విన్నావే, అలా అయితే ఎలా కదా, ఇలా అయితే అలా కదా అని క్లారిటీ ఉండదు. అందుకోసం మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ.